సూపర్ అన్న అసలు లో బడ్జెట్ లో చాలా ఇచ్చారు. తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో బాగుంది. చూడండి, మిస్ కాకండి ప్రతి ఒక్కరు. లో బడ్జెట్ మూవీలో విఎల్ఎఫ్ఎక్స్ హైలైట్ ఉంది. చాలా 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 బాగుంది. ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ ఉంది. అసలు ఈ సినిమా అంటే ఇలా ఉంటుందా? రాజమౌళి నెక్స్ట్ ఇతను కూడా పెద్ద డైరెక్టర్ అవ్వే ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి తీస్తే కానీ మనకి జై శ్రీరామ్ నెక్స్ట్ ఉంది మందిరం ఉంది కదా, అలా ఓపెన్ చేయడానికి దీనికి ఒక స్టోరీ చెప్తే రివ్యూ ఉంటుంది. ప్రతి సీన్ ఒక హైలైట్ అనమాట. చాలా ఉందంటే పీక్స్ లో ఉందన్నమాట. ప్రతిది కూడా హైలైట్, మరి ప్రతి అల్టిమేట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. హనుమాన్ వ్యూ చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా. స్టోరీ కానీ ట్విస్ట్లు కానీ ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏం చెప్పినా స్పాయిలర్ వస్తుంది కాబట్టి ఏం చెప్పా, జస్ట్ సీ అండ్ ఎంజాయ్. క్లైమాక్స్ మాత్రం ప్రశాంత్ వర్మ హ్యాట్స్ ఆఫ్. నా విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా అసలు మనకు హాలీవుడ్ రేంజ్కి తగ్గకుండా తీసారు. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్ చాలా బాగా తీసిండు. ఆదిపురుష్ అన్న అసలు అది విఎఫ్ఎక్స్ కంపేర్ చేసుకుంటే నథింగ్. అసలు 60 కోట్ల తీసిండు, అక్కడ 600 కోట్లు నథింగ్. అసలు అల్టిమేట్ విఎఫ్ఎక్స్. ఎక్కడ కూడా మనకి కూడా విఎఫ్ఎక్స్ లాగా కనిపించకుండా చాలా బాగా తీసిండు. ఇంటర్వెల్ షాట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, పవర్లు వచ్చి ఎట్లా వస్తాయి, ఏం వస్తాయి, ప్రతి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకుపోతాడు. సో ఎవ్రీ స్టెప్ని చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంచిగా చూపించాడు డైరెక్టర్ అయితే. ఎక్కడ ఏం మిస్ కాకుండా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా చూపించిండు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. మీరు చూస్తే అర్థమవుతుంది. విజువల్ షాట్స్ అల్టిమేట్ అన్న. హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్ వర్మ. ఎడిటర్ ఎవరో కానీ అల్టిమేట్. లో బడ్జెట్లో ఇంతకన్నా మంచిగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇంతకన్నా మంచి ఎవరు తీయలేరు కూడా. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్రేక్ సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎక్కడ నీకు అసలు 2.5 hours టైం తెలియదు. ఎక్స్ట్రాడనరీగా ఉంది మూవీ. అది నెక్స్ట్ ఇంకా కనెక్టివిటీ మూవీస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ ఎండింగ్ వచ్చేసాక ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ కూడా వస్తాయి. ఫస్ట్ ఏదైతే సినిమా వీళ్ళు అనుకున్నారో దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయగలిగారు. నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఇంకా ఇదే రకంగా ఉంటే ఇట్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటిక్ యూనివర్స్. ఇంకా అదిరిపోద్ది. ఇక్కడ థియేటర్లు ఇక్కడ మనకి 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి తక్కువ ఉంది. కానీ హిందీలో నాకు తెలిసి ద వే దే హావ్ నరేటెడ్ ఇట్ విల్ బికమ్ బెటర్ దెన్ సలార్ అండ్ దుమ్కి. అంటే చిరంజీవి గారు అనుకున్నాము, బట్ చిరంజీవి గారు కాదు. బట్ ఐ థింక్ ఆ ఎలివేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగుందండి. సినిమా అయితే పీక్స్ అని చెప్పొచ్చాను. అసలుకి హనుమాన్ సినిమా నేను ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. అసలు ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ వండర్స్. అవతార్ పనికి రాలేదన్నా. అవతార్ 1, 2 కూడా ఈ సినిమా ముందు పనికిరావు. ఆ విజువల్స్ అయితే ఎక్కడికో తీసుకెళ్లాడు బ్రో. నిజంగా చెప్తా ఉన్నాను, హనుమాన్ ఉండే లోకంలోకే తీసుకొని పోయాడనే చెప్పొచ్చు అనమాట. డైరెక్టర్ నీకు హ్యాట్సప్ అనే చెప్పొచ్చు బ్రో. దేవుడు భక్తి కలిగించేలా చేశాడన్న సినిమా అయితే. ఆ మంచులో అసలుకి ఆంజనేయ స్వామి జపం చేస్తున్నట్టు అసలు ఆ విజువల్స్ ఉంటుందని ఒక 10 నిమిషాలు దానికైతే కళ్ళు చెదిరిపోతాయి బ్రో. ఆ విధంగా ఉంది. తేజ సజ్జా అసలుకి ఇంకా నిన్ను ఆపే మగాడే లేడు. ఇంకా దూసుకెళ్ళిపోవచ్చు అనమాట నువ్వు. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అన్నిటికన్నా హైలైట్ రవితేజ గారు వాయిస్ ఇచ్చారు. ఒక కామెడీగా ఒక కోతిని పెట్టుకొని ఈయన చేస్తారనమాట. మర్యాద రామన్లో చేసినట్టు అదే వాయిస్ దించారన్న. అసలు రవితేజ గారు వాయిస్కి ఆ కామెడీకి అయితే ఫస్ట్ హాఫ్ అయితే నవ్వలేక చచ్చిపోదాం బ్రో. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. ఫ్యామిలీతో కలిసి చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇంకోటి చెప్పాల్సింది వరలక్ష్మి శరత్ కుమార్ అన్న. అసలుకి ఆమె టెంకాయలు తీసుకొని మాస్ ఫైట్ ఉంటుంది అన్న ఇంటర్వ్యూల తర్వాత. అదైతే అసలు మాస్ మెంటల్ అనే చెప్పచ్చు బ్రో. గెటప్ సీన్ చాలా మంది ఉన్నారన్న. సినిమా అయితే నాకైతే ఎస్పెషల్గా చాలా నచ్చింది.